1000 గొడ్లను తిన్న రాబందు చివరికి గాలివానకు కొట్టుకుపోయిందట. ఇజ్రాయెల్ను ముప్పు తిప్పలు పెట్టిన హమాస్ టాప్ లీడర్ యహ్యా సిన్వార్ చివరికి 2024 అక్టోబర్ 16 సాధారణ ట్రైనీ సైనికుడు జరిపిన ఎన్కౌంటర్లో చనిపోయాడు. మృతులు సిన్వారేనా కాదా అని నిర్ధారించేందుకు DNA టెస్ట్ కూడా ఇజ్రాయెల్ చేసింది. చివరికి మృతి చెందింది సిన్వారేనని నిర్ధారించింది. అయితే తాజాగా ఖతర్ మీడియా సంస్థ ఆల్ జజీరా ఓ వీడియోను ప్రచారం చేసింది. ఆ వీడియోలో శిథిల మధ్య సిన్వార్ కనిపించాడు. అతను ఓ దుప్పటి కప్పుకొని చేతిలో కర్రతో నడుస్తున్నాడు. దీంతో మళ్ళీ సిన్వార్ చర్చ మొదలైంది. అసలు సిన్వార్ చనిపోయాడు కదా, మరి ఈ వీడియో ఎక్కడిదంటూ సందేహాలు మొదలయ్యాయి. అయితే సిన్వార్ మృతిపై ఇజ్రాయెల్ తప్పు చెప్పిందా, లేక పాత వీడియోను ఆల్ జజీరా ఇప్పుడు ప్రసారం చేసిందా? ఏది నిజం? వాచ్ ది స్టోరీ. మోస్ట్ వాంటెడ్ యాహ్యా సిన్వార్ బతికే ఉన్నాడా? వైరల్ అవుతున్న సిన్వార్ వీడియో ఎప్పటిది? సిన్వార్ విషయంలో ఇజ్రాయెల్ ఏమంటోంది? నెలలుగా బాంబుల మత్తుతో దద్దరిల్లిన గాజా ప్రశాంతంగా మారింది. గాజా కాల్పుల విరమణ ఒప్పందంపై హమాస్, ఇజ్రాయెల్ సంతకాలు చేశాయి. అధికారికంగా జనవరి 19 నుంచి ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేసింది. ఒప్పందంలో భాగంగా ఇరువైపులా బందీల విడుదల ప్రక్రియ సజావుగా సాగుతోంది. రెండో దఫాలో 4 ఇజ్రాయెల్ మహిళా సైనికులను హమాస్ విడిచిపెట్టింది. అందుకు బదులుగా ఇజ్రాయెల్ సైతం 200 మంది పాలస్తీనా ఖైదీలకు స్వేచ్ఛ కల్పించింది. వీరిలో 70 మంది కరుడుగట్టిన నేరస్తులు ఉన్నారు. వారిని గాజా నుంచి ఇజ్రాయెల్ బహిష్కరించింది. నేరుగా ఈ 70 మందిని ఈజిప్టుకు పంపింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై జరిపిన దాడిలో 1210 మందిని హమాస్ చంపేసింది. మరో 251 మంది ఇజ్రాయెలీయులను బందీలుగా పట్టుకుంది. ఇప్పటివరకు హమాస్ 130 మందిని విడుదల చేసింది. మరో 34 మంది చనిపోయారు. ఇక హమాస్ వద్ద ఇంకా 87 మంది బందీలు ఉన్నారు. చనిపోయిన వారు, బందీల కోసమే ఇజ్రాయెల్ గాజాపై యుద్ధాన్ని మొదలుపెట్టింది. ఏదో సాధించాలని భావించిన హమాస్ బొక్కబోర్లపడింది. ఇజ్రాయెల్ దాడులతో గాజా పూర్తిగా ధ్వంసమైంది. హమాస్ అనాలోచిత నిర్ణయాలు, ఇజ్రాయెల్ ఆగ్రహానికి గాజాలో 47,306 మంది అమాయక పౌరులు బలయ్యారు. హమాస్లోని కీలక నాయకులను ఇజ్రాయెల్ అంతం చేసింది. కానీ ఒక హమాస్ నాయకుడి పేరు మాత్రం ఇజ్రాయెల్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకు ఎవరా హమాస్ లీడర్? ఇజ్రాయెల్కు నిద్ర లేకుండా చేస్తున్న హమాస్ లీడర్ యాహ్యా సిన్వార్. నిజానికి గతేడాది అక్టోబర్లో ఇజ్రాయెల్ సైనికులు అనుకోకుండా నిర్వహించిన ఓ ఎన్కౌంటర్లో చనిపోయాడు. 2024 అక్టోబర్ 14న రాఫాలోని తాల్ ఆల్ సుల్తాన్ అనే ప్రాంతంలో ఇజ్రాయెల్ టీం పెట్రోలింగ్ చేపట్టింది. సడన్ గా ఆ టీం 3 ప్రత్యర్థులను ఎదుర్కొంది. సహజంగానే ఆ 3ని ఇజ్రాయెల్ పెట్రోలింగ్ టీం టార్గెట్ చేసింది. కాల్పుల సమయంలో 3 ప్రత్యర్థులు విడిపోయారు. వారిలో ఒకరు శిథిలమైన ఓ ఇంట్లోకి పరిగెత్తాడు. దీంతో ఇజ్రాయెల్ టీం వెంటనే డ్రోన్ను రంగులోకి దించింది. దానికి సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఒక వ్యక్తి కుర్చీలో కూలబడినట్టుగా డ్రోన్ గుర్తించింది. అతడు తలకు ముసుగు ధరించి ఉన్నాడు. అతడు మొత్తం శిథిలాల్లో ఉన్నాడు. ఆ సమయంలో అతడే యాహ్యా సిన్వార్ అని ఇజ్రాయెల్కు తెలియదు. యాదృచ్ఛికంగా గుర్తించిన ఒక హమాస్ ఫైటర్ అని మాత్రమే భావించారు. 3 హమాస్ ఫైటర్లు ఎదురుదాడులు చేసిన విషయం తెలుసుకున్న ఐడిఎఫ్ వెంటనే ఆ ప్రాంతానికి యుద్ధ ట్యాంకర్లను దించింది. సిన్వార్ ఉన్న భవనంపై యుద్ధ ట్యాంకులు దాడులకు దిగాయి. దీంతో చివరికి యాహ్యా సిన్వార్ కాల్పులో మృతి చెందాడు. అప్పుడు కూడా ఇజ్రాయెల్కు సిన్వారే చనిపోయినట్టుగా తెలియదు. సదరు భవనంలోని వ్యక్తి బాంబుల దాడితో అంతమే ఉంటాడని ఇజ్రాయెల్ టీం భావించింది. సో ఎన్కౌంటర్ చేసిన ప్రాంతాన్ని సైన్యం వదిలేసి వెళ్ళింది. ఆ తర్వాత మరుసటి రోజు ఆ డెడ్ బాడీలను గుర్తించేందుకు ఇజ్రాయెల్ టీం మళ్లీ వచ్చింది. అప్పుడే ఇజ్రాయెల్ టీం సిన్వార్ను గుర్తించింది. మృతి చెందిన వ్యక్తి సిన్వారేనని నిర్ధారించింది. ఇందుకు ఇజ్రాయెల్ DNA పరీక్ష కూడా చేసింది. ఇజ్రాయెల్కి సిన్వార్ DNA ఎక్కడిది అంటే, సిన్వార్ సుమారు 30 ఏళ్ల పాటు ఇజ్రాయేలీ జైల్లో గడిపాడు. 1980 నుంచి 2011 వరకు ఇజ్రాయెల్ బందీగానే ఉన్నాడు. ఆ సమయంలోనే అతడికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. ఆ సమయంలో అతడికి ఇజ్రాయెల్ సర్జరీ చేసింది. దీంతో అతడికి సంబంధించిన DNAతో పాటు దంతాలకు సంబంధించిన పలు మెడికల్ రిపోర్ట్లు ఇజ్రాయెల్ వద్ద ఉన్నాయి. ఈ రకంగా ఇజ్రాయెల్ యాహ్యా సిన్వార్ను గుర్తించింది. అయితే తాజాగా ఖతర్కు చెందిన మీడియా సంస్థ అల్ బజీర్ సిన్వార్కు సంబంధించిన ఓ వీడియోను విడుదల చేసింది. గాజాలోని రాఫా ప్రాంతంలో సైనిక కార్యకలాపాలకు యాహ్యా సిన్వార్ పర్యవేక్షిస్తున్నట్టుగా ఉంది. అతడు మిలిటరీ డ్రెస్ను ధరించి ఉన్నాడు. ఓ దుప్పటి కప్పుకొని చేతిలో కర్రతో నడుస్తూ కనిపించాడు. సిన్వార్ తిరుగుతున్న ప్రాంతమంతా ధ్వంసమైంది. అయితే ఈ వీడియో సిన్వార్ మరణించడానికి ముందుదా, లేక సిన్వార్ బతికే ఉన్నాడా అంటూ జోరుగా చర్చ జరుగుతోంది. ఇజ్రాయెల్ మాత్రం సిన్వార్ ప్రాణాలతో లేడని చెబుతోంది. హమాస్ను సజీవంగా ఉంచేందుకు పాతి వీడియోలను అల్ బజీరా చూపుతోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీనిపై అల్ బజీరా మాత్రం స్పందించలేదు. ఎవరి యాహ్యా సిన్వార్?
ఎందుకు అతని గురించి ఇంత చర్చ? 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ దాడుల మాస్టర్ మైండ్ యాహ్యా సిన్వర్. యుద్ధం మొదలుపెట్టిన నాటి నుంచి ఇతగాడి కోసం ఇజ్రాయెల్ వేట మొదలుపెట్టింది. గాజాలో అణువణువును శోధించింది. ఈ క్రమంలో హమాస్ రహస్య సొరంగాలను ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఐడిఎఫ్ ధ్వంసం చేస్తుంది. సిన్వర్ ఆనవాళ్లు తెలిసిన ప్రతి రహస్య స్థావరంపైన ఐడిఎఫ్ నిప్పుల వర్షం కురిపించింది. అతడి సహాయకులను అంతం చేసింది. 2023 సెప్టెంబర్ నుంచి యాహ్యా సిన్వర్ సైలెంట్ అయ్యాడు. సెప్టెంబర్ 21న గాజాలోని ఓ స్కూల్పై ఐడిఎఫ్ దాడి చేస్తుంది. ఈ స్కూల్ను కమాండర్ సెంటర్గా హమాస్ మార్చుకుందని ఇజ్రాయెల్ వెల్లడించింది. ఈ దాడి తర్వాత సిన్వర్ కనిపించకుండా పోయాడు. అతడికి సంబంధించిన ఎలాంటి రేడియో కాంటాక్ట్లు లేవు. ఎవరినీ కలిసినట్టుగా నివేదికలు రాలేదు. మొత్తంగా చెప్పాలంటే సిన్వర్కు సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. ఇరాన్ రాజధాని నగరం తెహ్రాన్లో హిజ్బుల్లా చీఫ్ ఇస్మాయిల్ హనియేను ఇజ్రాయెల్ మట్టిబెట్టిన సమయంలోనూ సిన్వర్ జాడ మాత్రం కనిపించలేదు. బందీలను ఉంచుకొని గాజాలో ఎలుక పిల్లి గేమ్ను సిన్వర్ ఆడాడు. యాహ్యా సిన్వర్ ఈ దాడి కోసం కొన్నేళ్లుగా వ్యూహాలను రచించాడు. ఇజ్రాయేలీల గురించి అతడికి బాగా తెలుసు. అతడు చాలా స్పష్టంగా, సరళంగా హిబ్రూ భాషను మాట్లాడగలడు. బహిరంగ ప్రదేశాలకు అతడు రాడు. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను సిన్వర్ వాడడు. ఎవరితోనూ నేరుగా కాంటాక్ట్ అవ్వడు. ఎప్పుడూ యాహ్యా సిన్వర్ రహస్యంగానే గడిపేవాడు. అతడు ఎప్పుడూ ఇజ్రాయెల్ దళాల కంటే ఒక అడుగు ముందే ఉండేవాడు. అందుకే అతడు ఇజ్రాయెల్ పనిన ప్రతి ఉచ్చు నుంచి తప్పించుకోగలిగాడు. అయితే అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడి ప్లాన్ను సిన్వర్ విజయవంతంగా పూర్తి చేశాడు. కానీ దీని పర్యవసనాలను సిన్వర్ అంచనా వేయలేకపోయాడు. ఇజ్రాయెల్పై సిన్వర్ చేసిన దాడి కారణంగా గాజా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది. హమాస్ బలగాలను, వారి సొరంగ స్థావరాలను ఇజ్రాయెల్ సర్వనాశనం చేసింది. సిన్వర్ను హతమార్చడానికి ఇజ్రాయెల్ మారణ హోమాన్ని సృష్టించింది. గాజాను 70% ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. నిజానికి క్షేత్రస్థాయిలో హమాస్కు బలహీనత సిన్వరే. అందుకే అతడు చనిపోయిన తర్వాత హమాస్ వెనక్కి తగ్గింది. చర్చలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నెలల తరబడి జరిపిన చర్చలు 2025 జనవరిలో ఓ కొలిక్కి వచ్చాయి. 19న యుద్ధాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ఆపేసింది. ఇప్పుడు బందీల విషయంలో హమాస్ కావాలనే జాప్యం చేస్తుందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. మరోవైపు మిగిలిన 87 మంది బందీలను కూడా త్వరగా తీసుకురావాలంటూ నెతన్యాహూపై బంధువుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ వారంలో మరో 30 మందికి పైగా బందీలు విడుదలయ్యే అవకాశం ఉందని తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడించారు. మొత్తంగా ఆల్ బజీరా ప్రసారం చేసిన సిన్వర్ వీడియోతో అతడు మరోసారి పశ్చిమ ఆసియాలో చర్చనీయాంశంగా మారాడు.